అనగనగా ఒక ఊరిలో ఎలారా అనే దయగల వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఒక మాయా తోట ఉండేది. అందులో ఊరంతా అస్సలు పెరగనంత పెద్ద జుసిగా ఉండి కూరగాయలు పండేవి. ఎలారాకు పెద్దగా డబ్బు లేనప్పటికీ ఆమె తన పంటను అందరితో పంచుకునేది. పంచుకోవడం అనేది సంతోషంగా ఉండే తోట రహస్యం అని ఆమె నవ్వుతూ చెప్పేది. ఆమె ఒక అమ్మాయికి తన తోటలో మొక్కలు వాడిపోయినప్పుడు సహాయం చేసింది. అనాథ పిల్లలకు ఆహారం ఇచ్చింది. ఒకరోజు సిలాస్ అని చాలా అహంకారం ఉన్న వ్యాపారి ఆ ఊరికి వచ్చాడు. అతను మెరిసే దుస్తులు ధరించి ముఖంపై కోపంతో కనిపించాడు. సిలాస్ దగ్గర అందమైన మెరిసే చెక్కతో చేసిన ఒక గిన్నె ఉండేది. ఇది నా ప్రత్యేక గిన్నె అని అతను గర్వంగా చెప్పాడు. నా సంపద అంతా ఇందులో ఉంటుంది. నేను ఎప్పుడూ ఎవరికీ ఏమీ ఇవ్వను. ఇలా చేస్తేనే మనం ధనవంతులు అవుతాము. ఎలారా కొంత అందమైన గిన్నె లేదు. ఆమె దగ్గర ఒక సాదా గోధుమ రంగు మట్టి గిన్నె ఉండేది. అది పాతదిగా సాదాగా కనిపించేది. నా గిన్నెను నింపడానికి ప్రయత్నించు అని ఆమె ఆ మట్టి గిన్నెను అతనికి ఇస్తూ చెప్పింది. సిలాస్ నవ్వాడు. ఈ పనికి రాని వస్తువా? ఇది నా సంపదలో 1% కూడా పట్టదు. అతను తన మెరిసే నాణేలను ఆ మట్టి గిన్నెలో వేశాడు. టింగ్ టింగ్ కాని నాణేలు గిన్నె అడుగు భాగాన్ని తాకగానే మాయమైపోయాయి. అతను బావి దగ్గరకు వెళ్లి నీటిని నింపడానికి ప్రయత్నించాడు. చప్పక్! ఆ నీరు కూడా గిన్నె నుండి మాయమైపోయింది. ఇది పగిలిపోయింది అని సిలాస్ అరిచాడు. ఇది దేన్ని పట్టుకోలేదు. ఎలారా ఆ సాదా గిన్నెను చేతిలోకి తీసుకుంది. అది నిజమే అని ఆమె చెప్పింది. అది దేన్ని పట్టుకోలేదు, కాని అది ఇస్తుంది. ఆమె ఎండిపోయి వడలిపోయిన ఒక చిన్న పువ్వు దగ్గరకు వెళ్ళి ఆ మట్టి గిన్నెలో నీరు పోసింది. ఆ నీరు గిన్నెలో ఆగకుండా దాని అడుగు భాగం నుండి ప్రవహించి పువ్వు వేర్లకు చేరింది. ఆ చిన్న పువ్వు వెంటనే సంతోషంగా నిటారుగా నిలబడింది. సిలాస్ నోరు తెరిచి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. ఎలారా కొన్ని విత్తనాలను తీసుకుని గిన్నెలో వేసింది. అవి కింద పడగానే నేల్లో సరిగ్గా వెదజల్లబడ్డాయి. కొత్త మొక్కలుగా పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. సిలాస్ తన అందమైన గిన్నెను చూసుకున్నాడు. అది అతని నాణేలతో నిండి ఉంది. కాని అది ఏమీ చేయలేదు. ఎవరికీ సహాయం చేయలేదు. చివరకు అతనికి అర్థమైంది. అతని అందమైన గిన్నె సంపదతో నిండి ఉంది. కాని అతని హృదయం మాత్రం ఖాళీగా ఉంది. ఎలారా గిన్నె ఏమీ పట్టుకోలేనప్పటికీ అది ఇవ్వగలదు కాబట్టి ప్రపంచాన్ని మరింత అందంగా మార్చింది. ఆ రోజు నుండి సిలాస్ తన సంపదను పంచుకోవడం మొదలుపెట్టాడు. అతను ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చాడు. మొదటిసారిగా అతను తన హృదయం నిండినట్లు అనిపించింది. నిజమైన సంపద అనేది నువ్వు ఉంచుకునేది కాదు, పంచుకునేది అని తెలుసుకున్నాడు. కథలోని నీతి ఇచ్చే హృదయం ఎప్పుడూ నిండుగా ఉంటుంది.